ఏంటి? ఏమండి ఒకసారి మీ అమ్మాయిని పిలుస్తారా? అది అమ్మాయి కాదు, నా వైఫ్. ఏజ్ అబౌవ్ 40. ఎర్లీగా బట్టతల వచ్చి మీ పొరపాటు పడుతుంది. బాల బట్టతల. నేను అడిగేది మీ కూతురు ఇందు గురించి. ఓ, వీడి గురించి నేను కూతుర్ని కనాలా? ఏంటి, లవ్ అఫైరా? ఎగ్జాక్ట్లీ. అంటే నువ్వు నాకు అల్లుడు అన్నమాట. బాబోయ్, అయ్యో ఎంత బ్రహ్మాండంగా సిగ్గుపడుతున్నావయ్యా. థ్యాంక్ యూ అండి. ఇంత అందమైన అల్లుడు ఉన్నాడన్న సంగతి మా అమ్మాయి నాకు ఎప్పుడు చెప్పలేదే. అంటే ఆ అమ్మాయి ఇంకా కమిట్ అవ్వలేదండి. కమిట్ అయిన తర్వాత మీకు చెప్తామని. ఓహో, అమ్మాయి కమిట్ అవ్వలేదు, నువ్వు కమిట్ అవ్వలేదు. మీ ఇద్దరు కమిట్ అవ్వడం కోసం, నన్ను కమిట్ చేయించడం కోసం నువ్వు ఇక్కడ కమిట్మెంట్ కోసం వచ్చావు అనమాట. ఓయ్, ఏంటి బొమ్మను చూపిస్తున్నావా? నాకు అసలు పిల్లలే లేరు. పిల్లలు లేరా? ఈ అమ్మాయి అలా చెప్పింది ఏంటి? హలో, లోపల ఉంది మా ఆవిడ. ఎల్లెల్ల. అమ్మాయి అంటే అమ్మాయి, నాకైతే ఇద్దరు పెళ్ళాలు నలుగురు కూతుళ్ళు ఉన్నట్టు. ఎవరికి తెలుసు, నీలాంటి అంకుల్సే చాటుగా సెకండ్ సెటప్లు పెట్టేది. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? You respect and take respect. I respect the respect and respect. సెకండ్ సెటప్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఎవరా ఊహ? అంత అందంగా ఉంటుందా? ఎన్నాళ్ళ నుంచి నాకు తెలియకుండా మెయింటైన్ చేస్తున్నావు? శశికళ, నన్నే అనుమానిస్తున్నావా? ఆ కుర్రోడు ఉత్తిత్తు బొమ్మేశాడంతే. ఇది బొమ్మంటే. నీకు ఇంకొక సెటప్ ఉందని చెప్పడానికి నీలాగా అబ్బాయికి పని పట్ట లేదనుకున్నావా? నో సౌండ్. అలాగే. నో సౌండ్ అన్నానా? ఎక్కడుందా ఫ్యామిలీ? ఆహా, దేవుడి మీద ఒట్టా. సరే, ఇంతకీ ఏ దేవుడి మీద ఒట్టేయాలనుకున్నావు? నమో వెంకటేశ, నమో తిరుమలేశ. కృష్ణుడా? అంటే నువ్వు 8 సెటప్లు పెట్టావా? నార్మల్, వీడు రాముడు అంట. వెళ్ళు, ఆ కుర్రని తీసుకొచ్చి నీకు ఇంకో భార్య పిల్లలు లేరని నాకు చెప్పించు. ఆ తర్వాతే నీకు ఇంట్లోకి ఎంట్రీ. లేదా 100కి డైల్ చేసి గృహింస చట్టం కింద కేసు పెట్టి లాఠీతో పొడిపిస్తాను. ఏం చేస్తాను? వెళ్ళు, వెళ్ళహే. ఓకే నో ఓకే. మొన్న మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నేను కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాను కదా. అయ్యో, 2-3 తిట్లు కూడా తిట్టినట్టున్నాను. తిట్టావు? ఓ, ఐఎమ్ సారీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. మన కర్మగాలితే అలాగే మాట్లాడుతుంటాం, తప్పదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఓసారి పక్కకు వస్తారా? పక్కరారా. ఎలా కనిపిస్తాను రా నీకు? సార్ నమస్తే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఒకవేళ మెల్లకన్నేమో. సార్ గుడ్ మార్నింగ్ సార్. సారు సార్, ఇంతసేపు పడుకుని ఉన్నాడా? ఏంటయ్యా? సార్ నా పేరు బన్నీ సార్. నేను వైజాగ్ నుంచి వచ్చాను సార్. ఈ విషయం చెప్పడానికి వైజాగ్ నుంచి రావాలా? రికమెండేషనా? గౌరవనీయులైన అప్పలనాయుడు గారికి అంటాను అనుకున్నావు కదా. పొర్ర చేత్తో కొట్టానంటే పుర్రె ఎగిరిపోద్ది. అదవా అంత లేదు నీకు. ఆ కళ్ళు తెరిచి నిద్రపోవడం మానేస్తే తప్ప బాగుపడవు నువ్వు అన్నట్టు నీకు చిన్న అప్లికేషన్ పెడుతున్నా. ఈ కుర్రోడు చాలా మంచోడు, మనకు కావలసినోడు. తల్లి తండ్రి లేని అనాథ. MBAలో సీట్ వచ్చింది. ఉద్యోగం చేసుకుంటూనే చదువుకుందాం అనుకుంటున్నాడు. అని చేత మంచి ఉద్యోగం ఇచ్చాను. మనది చాలా హై లెవెల్ రికమెండేషన్ కదా. చదవంగానే నీకు లుక్ ఇస్తాడు. స్టైల్గా నవ్వు నవ్వు. ఇప్పుడు నేను ఒక వచ్చి అడుగుతాడు చూడు. ఆ ఎదవ ఇంకా బతికే ఉన్నాడా? సార్ వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. సార్ నానా కష్టాలు పడి ఇలా తయారయ్యాను. ఆ వెదవ దగ్గర నుంచి నువ్వు లెటర్ తీసుకురాకుండా ఉన్నట్టయితే నీకు ఉద్యోగం ఇచ్చేవాడిని. వాడి దగ్గర నుంచి లెటర్ తెచ్చావు కదా, నీకు ఉద్యోగం లేదు, ఉద్యోగం లేదు. గెట్ అవుట్ సార్, ప్లీజ్ సార్. సార్ గెట్ అవుట్ ప్లీజ్ ప్లీజ్. బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు. 2 చికెన్ పిజ్జాలు. ఏంటే ఇది? ఏమైంది సార్? అక్కడ చూడు. ఎంత కొత్తగా పెళ్ళైతే మాత్రం పెళ్ళాన్ని ఇక్కడ కూడా తీసుకురావాలా? పోనీ పిజ్జా డెలివరీ కూడా తీసుకెళ్ళవయ్యా? బాగోదులే సార్. హే, నువ్వు ఇక్కడున్నావేంటి? అదేం తర్వాత చెప్తాను కానీ అమీర్పేట్లో 20 పిజ్జాల ఆర్డర్ ఉంది. నువ్వు ఇంకా డెలివర్ చేయలేదా? ఇవన్నీ నువ్వు అడుగుతున్నావేంటి?
నేను కాకపోతే నీ బాబు అడుగుతాడా? సార్ ఆ. మీరా? ఏంట్రా ఇందాక నుంచి వరాలు ఇచ్చే బాబాలాగా అని తిరుగుతున్నావు అంటే ఎలా ఎలా పని తీసుకో. సారీ సార్. ఏంట్రా ఎవరిని వచ్చారా? మీరా? ఎవరో అనుకుని భయపడ్డాను సార్. అంటే నేనంటే భయపడవా? సార్ మీరంటే అందరికంటే ఎక్కువ భయం సార్. భయం సార్. అబ్బా ఓవర్ యాక్షన్ చేయకు. వెళ్ళా సున్నాడు గారు కూతురు పెళ్లి చేసుకున్నావు. వాడు వచ్చి నన్ను నా షాపును లేపేసేటట్టున్నాడు. అరగంట టైం ఇస్తున్నాను. ఇల్లు జాబు వదిలేసి వెళ్ళిపో. సార్ ఏంటి సార్ ఇది? అబ్బో పక్క తప్పుకో. రేయ్ అరగంటలో వీడి ఇల్లు ఖాళీ చేయకపోతే మీ ఉద్యోగాలు కూడా పీకేస్తాను. సార్ బ్లడీ ఫూల్స్. ప్రియమైన విద్యార్థులారా శుభోదయం. శుభోదయం. ఆచార్య, ముష్టి యుద్ధ పందెంలో మీ వాటాకి వచ్చిన వస్తు సముదాయం. ఆహా, దీర్ఘాయుష్మాన్ భవ. నీవు ఇటువంటి విజయములు అనేకం పొంది విజయలక్ష్మిని వరింతువుగాక. విజయలక్ష్మి ఆ అమ్మాయికి ఆల్రెడీ హిస్టరీ లెక్చర్ లైన్ వేస్తున్నారు కదా సార్. పాపం ఫీల్ అవుతారేమో. విజయలక్ష్మి అంటే ఆ విజయలక్ష్మి కాదరా, జయాన్ని వరించమని. ఆచార్య, అట్టి కాలంలో వృధా చేయక హాజరు తీసుకున్నాడు. అటులోనే భక్తుల పెద్దరాయుడు ప్రత్యక్షం సార్. రామాయలు పార్వతి ప్రెజెంట్ సార్. ఇంజనాలు ఆంజనేయులు వచ్చానండి. ఎందుకలా అరిచేస్తావు? కూర్చో. పీకే ప్రసాద్ ఇందాక వరండలో చూసారుగా. చూసాను అయ్యా. లోపలికి వచ్చి చచ్చావో లేదని పిలిచి చచ్చా. బండిరెడ్డి బుచ్చిరెడ్డి అదృశ్యం ఆచార్య. వాడు జీవితాంతం అదృష్టమే, ఏనాడు ప్రత్యక్షం కాలేదు. తపస్సు చేయండి. ఎవరది? ఎవరది? ఎవరా సుంఠ? వాడెవడో బయటోడు, మీరు కానివ్వండి. అలాగే జానాబెత్తల జయమాలని పిలిచారా మాస్టారు? లంచ్ టైం లాభానికి వచ్చాయి. పొండి మాస్టారు, మరీ అంత పబ్లిక్ గా పిలిచేస్తారేంటి? నీ అమ్మ కడుపు మాడ. నేను పిలవడం ఏమిటి? నా స్వరాన్ని ఎవడో అనుకరించాడు. ఎవడో అప్రాచుడు. వాడెవడో సైన్స్ గ్రూప్ అండి. ఆ కిటికీ పక్క వచ్చి అరిచిపోతున్నాడు, మీరు కానివ్వండి. అంతేనంటావా? సరే. ముళ్ళపూడి కళ్యాణ్. ఓహో, నీవు వచ్చితివి, నేను చూచితిని. అందరూ ప్రత్యక్షం ఆచార్య. మీరు టిక్కులు పెట్టేసుకోండి. అంతేనంటావా? ఏ ఇప్పుడు నగరంలోని సినిమాల గురించి చర్చ. వీడు మాత్రం సైన్స్ గ్రూప్ వాడు కాదు. ఇందులో వాడే అయ్యుంటాడు. ఎవడు వాడు ఇప్పుడు నాకు తేలాలి. ఎవడు వాడు? ఎతటి వాడు? ఇటు వచ్చిన పిల్లకవాడు. హతవిధి. రాను రాను ఈ కాలపు విద్యార్థులకు గురుదేవులన్న భక్తిభావం ఏం లేదు సార్, ఈ రోజు పాఠాలు వినే మూడ్ లేదు. అంచేత మీరు వెళ్ళిపోతే నేను వెళ్ళిపోయేదును. ప్రధానాచార్యుల వారు వచ్చి ప్రశ్నించరుతో మీరు లఘుశంక తీర్చుకున్నట్టుకు పోయితారని చెప్పేదను. అట్లానా? అయితే పోయేదను. నగరంలో ఉత్తమ చలనచిత్రం ఏమైనా కలవా? అంధేరి రాత్ మే దియా తేరీ హాత్ మే అని గొప్ప మరాఠీ చిత్రం నవరంగులో ఆడుచున్నది. శృంగార భరిత సన్నివేశంలో కలవా? ఫుల్ పిక్చర్, సెక్సే సెక్స్ అండి. అయితే వెళ్ళి వచ్చేదను. ఈ విషయం గోప్యంగా నుంచుము. చిత్తం ఆచార్య. కళ్యాణ్, మార్నింగ్ సార్. ఆ అమ్మాయి నీకేమన్నా మరదలా? అబ్బాయి కాదు సార్, మరి బావాని పిలుస్తున్నది ఏమిటి? నిన్నటి నుంచి నన్ను అలా టీజ్ చేస్తుంది సార్. ఏంటి బావా పిలుస్తున్నా వినిపించుకోకుండా ఎలా వచ్చేసావు? గుడ్ మార్నింగ్ సార్. షటప్. కాలేజీలో చేరి రోజున్నర కాలేదు, అప్పుడే సీనియర్స్ ర్యాగింగ్ చేస్తూ గురువులకు భంగనామాలు పెడతావా? నేను ర్యాగింగ్ చేయడం ఏంటి సార్? ఇప్పుడు అప్పుడు ఏమని పిలిచావు? బావా అని. అదేం ర్యాగింగ్ కాదా? బావా అంటే ర్యాగింగ్ ఏంటి సార్? ఎవరు ముసుకురము? ప్రధానాచార్యుల వారితో వాదోపవాదములా? బావా అంటే తప్పేంటి? అవ్వా సుచిత్ర ప్రధానాచార్య, ఈ పిల్ల కంఠకావరము. నేనేమన్నాను సార్? ఆయన అలా పిచ్చి కాకలా రెచ్చిపోతున్నారు. ఏమిటి ఏమిటి? సుచిత్ర ప్రధానాచార్య, నేను పిచ్చి కాకట, మీరు గజ్జి కుక్కట. ఇంకా నువ్వు ఉపేక్షించదురేమి? వెంటనే ఈ పిల్లని కళాశాల నుంచి బహిష్కరించు. ఏమిటి అమ్మాయి? బావా అంటే తప్పేమిటంటావా? అవును సార్, పేరు పెట్టి పిలిస్తే తప్పేంటి సార్? అతను పేరే బావా. బావా అంటే బావని కాదు సార్, బాలాంతరపు వక్రతుండేశ్వరరావు. అవ్వ చూసారా సార్, మీ ముందే నాకు ఎంత దారుణమైన నిక్ నేమ్ పెట్టిందో. నిక్ నేమ్ పెట్టడం ఏంటి? నీ పేరు అదే కదా? ఏంటి, నా పేరు బాలాంతరపు వక్రతుండేశ్వరరావా? అసలు ప్రపంచంలో అలాంటి పేరు ఎవరైనా పెట్టుకుంటారా? మరి నిన్నటి మొన్నటి అర్థం లేకుండా మాట్లాడతావు. అతని పేరు ముళ్ళపూడి కళ్యాణ్. కళ్యాణ? ఇంకొకసారి మామ బావ అని స్టూడెంట్స్ నిక్ నేములు పెట్టి ర్యాంకింగ్ చేశావు, తీసి ఇంటి పంపించేస్తాం. టేక్ కేర్. అయ్యో అలా పడిపోయావేమిటి? మీ అమ్మాయి అందం చూసి కళ్ళు తిరిగాయండి. నా బంగారు తల్లి మిమ్ములను అంతగా ఆకర్షించినదన్నమాట. బావ గారు, అయ్యా, అబ్బాయి ఏమి చేస్తున్నాడో సెలవిచ్చితిరి కాదు. శ్రీ పిలకా మిలిటరీ హోటల్ అని భోజనశాల పెట్టించి. ఏమది? మిలిటరీ హోటలా? అవునండి, మా హోటల్లో కోడి వేపుడు, కోడి జాయింట్, మేక వేపుడు, మేకలివరు, చేప పులుసు, పీతలు, రొయ్యలు,
పిట్ట మాంసం అన్ని దొరుకుతాయండి. శివ శివ, సంప్రదాయమైన కుటుంబంలో పుట్టి మిలిటరీ హోటల్ పెట్టి పిట్ట మాంసము పిల్లి మాంసం అమ్ముతాయి ఏమిటండి? అవన్నీ నీచు పదార్థములు కదా, అవి ఏమిటో నిజము కాదా? నీచమేమున్నది బావగారు, ఈ రోజుల్లో కుల ప్రస్తావన లేకుండా సెలూన్లు పెట్టుచుంటిరి, లాండ్రీలు నడుపుచుంటిరి, చెప్పులు కుట్టుచుంటిరి, చివరకు తోళ్ల వ్యాపారము దూళ్ల వ్యాపారము కూడా చేయుచుంటిరి. వృత్తి ఏదైనను ధనము ముఖ్యము కదా. అట్లయితే పర్వాలేదు. అయితే త్వరగా కానిచ్చేనన్నా. ఏమ్మా, వర్జం వచ్చేస్తానని భయంగా ఉందా? లేదు, అమ్మ వచ్చేస్తుందని భయంగా ఉంది. అవునవును, రండి రండి, త్వరగా తంబులాలు మార్చేసుకుందాం. నువ్వా ఎర్రా బాయా, నేను చర్చికెళ్ళొచ్చో లోపలే దాని పెళ్లి ఫిక్స్ చేసేద్దామని చూస్తావా? అంటే మా సంబంధం మీకు ఇష్టం లేదా? లేదు, తలుకులో పుణుకులమ్ముకుని వాళ్ళ ఏదో ఒక ఈడికి నా డాక్టర్ నిస్తానా? చస్తే ఇవ్వను. ఏ మా గది పదానికి ఏం తక్కువని? మా వాడికి పిఠాపురంలో ఒక మిలిటరీ హోటల్, అమలాపురంలో 2 ఎకరాలు రొయ్యల చెరువు, గన్నవరంలో 3 కోళ్ల ఫారాలు ఉన్నాయి. మీ కోళ్ళ ఫారాలు కుక్కల ఫారాలు అన్ని కూడా మా ప్యాచి లేసు పాద ముందు దిగతుడుపు. పైగా మారుతి లాంటి నా డాక్టర్ కి లేలంటూ లారీ లాంటి ఈడు బాడికి మ్యాచింగ్ ఎలా కుదురుద్ది? మ్యాచింగ్ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు కాదనకుండా ఓకే అని మమ్మీ. లేదు డాక్టరు, ఒక మదరుగా మీ మేలు కోరి చెప్తున్నా, ఈ గజపాద నీకు నప్పడు. ఆ ప్యాచి లేసు పాదవైతే నీకు కరెక్ట్ గా సూట్ అవుతాడు. ఇంకా సూతున్నారా? గెట్ అవుట్. జూలీ, నా ఇంటికి వచ్చిన అతిథుల్ని ఆప్తుల్ని ఆత్మీయుల్ని అగౌరవపరిచి అవమానపరుస్తావా? నిన్ను ఏం చేస్తావురా? బాస్, ఒక్క నిమిషంలో నీ ఒళ్ళు నొప్పులన్నీ మటుమాయమవ్వాలంటే నా దగ్గర పవర్ఫుల్ మెడిసిన్ ఉంది కర్మే. ఇంగ్లీష్ మందు అది తీసుకుని ఇన్ని గోరువెచ్చని నీళ్లతో కలిపి ఫట్మని కొట్టావంటే కర్మే, తెల్లవారేసరికల్లా ఒళ్ళు పువ్వులా తేలిపోతుంది కర్మే. మరి ఇంకేమిట్రా, పవర్ఫుల్ మెడిసిన్ అంటున్నావు, నిమిషంలో నిప్పులని మాయమైపోతాయి అంటున్నావు. మరి అదేవ్వకుండా అమ్మమ్మలు నాయనమ్మలాగా ఈ కాపడం ఏమిట్రా? ఇస్తాను గారు కర్మే, కొట్టకూడదు. మరి రే, మందు ఇచ్చే వైద్యుని ఎవరైనా కొడతారా? నువ్వు డెఫినెట్ గా కొడతావు గురువు కర్మే. కొట్టను. కొట్టు. ఒట్టు. ఈ మాట మీద ఉండు, ఇప్పుడే తీసుకొచ్చేస్తారు కర్మే. థ్యాంక్స్ రా. ఇదేమిట్రా ఆ మందులో ఉంది? ఆ మందే మరి కర్మే. చెప్పు తీసుకుని కొడతాను రే. ఎరా, నీ కంటే ఎలా కనిపిస్తాను రా? తాగుబోతులా ఉన్నావా? నువ్వు కొడతావని నాకు తెలుసు కర్మే, అందుకని దగ్గర ఒట్టేయించుకుంటా. తాగురు ఆతులు దేవుడు తాగే గురు. అరే, వద్దు, తాగే గురు. వద్దు. అయ్యో, తాగే గురు. ముక్కు ముసుకుని కొద్దిలో పోసేసుకో గురు. అంతే, తాగే. ద్వితీయ యజ్ఞం తాగను కూడా కర్మే. వద్దు. వద్దు. తాగే కర్మే, తాగే కర్మే, తాగేసావు కర్మే. రే బ్రహ్మానందం, ఏంటి బాస్? నేను ముచ్చటగా 3వ పెగ్గు తాగాలనుకుంటున్నాను. నీ ఉద్దేశం ఏంటి? అమ్మో, ఓవర్ అయిపోద్ది బాసు కర్మే. ఒంటికి తగిలిన గాయాలకి నువ్విచ్చావు, గుండెకు తగిలిన గాయానికి నేను పుచ్చుకోవాలనుకుంటున్నాను. రాయ్, స్టడీ. ఓకే. అయ్యి బాబాయ్, ఏమే రేఖ? ఎవరా? నువ్వేనే శశిరేఖ? నా ముక్కు మీద ఇలా వేలు పెట్టి ఇలా చూపించి పోలీసుతో నన్ను కొట్టిస్తావా? అయ్యి బాబాయ్, నేను బాసు నీ ఫ్రెండ్ ని. నువ్వు ఉండే పేట ఏది? రాయపేట. ఎక్కడుంటున్నావే? ఉమెన్స్ హాస్టల్లో. రూమ్ నెంబరు 22. చూసుకో, రేపు నీ హాస్టల్కి వచ్చి నిన్ను చెడు కూడా ఆడేస్తానే అనుకున్నావు. స్టడీ. ఓకే. స్టడీ. ఓకే. స్టడీ. ఉమెన్స్ హాస్టల్ రూమ్ నెంబర్ 22. ఏమే శశిరేఖ, నీ అడ్రస్ ఏమని చెప్పావు? రాయపేట, కస్తూర్బాయ్ ఉమెన్స్ హాస్టల్ రూమ్ నెంబర్ 22. కరెక్ట్, కరెక్ట్.
అమ్మో ఈ పిల్ల ఎదురొచ్చిందండి కర్మయ్య. భయపడతావు ఏమిట్రా? భయపడకేం చేస్తాం కర్మయ్య? పోలీసులు పిలిపించి వరుసలో నిలబెట్టి మొహమ్మద్ వేలుపెట్టి గుర్తుపెట్టి కొట్టించే కార్యక్రమం పెడుతుందేమో కర్మయ్య. పోలీస్ దెబ్బలతో నిండా మునిగిన వాళ్ళం మనకు చలేమిటి? రా చెప్తాను, కర్మయ్య రా చెప్తా. కర్మయ్య ఏమిటండి, ఏమిటి మా ఇంటి ముందు మకం పెట్టారు? రాత్రి మేము హాస్టల్లో గొడవ చేశామని మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఏది రానివ్వండి పోలీసుల్ని, మాకు భయం ఏమిటి? ఇప్పటికే పోలీసు లాఠీ దెబ్బలతోటి ఒళ్ళంతా గట్టిపడిపోయింది. ప్లీజ్ నేను చెప్పేది వినండి. పోనీ విందాం గురు. కర్మయ్య మొదలెట్టండి. ఐ లవ్ యూ. కంగ్రాచులేషన్స్ బ్రహ్మ. ఆ అమ్మాయి నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అమ్మో నా వల్ల కదా కర్మయ్య, నా వల్ల కదా కర్మయ్య. అరే అభి నేను చంపేస్తాను. రాయ్ ప్రణవ్ గాడు రా. ప్రణవ్ గాడు గారంటే తట్టుకోలేవురా, చచ్చిపోతావు. రా కొట్టేసుకుని ఊపుకుంటూ బయలుదేరా. ఎక్కడికి? ఎక్స్ తీసుకొద్దామని. ఎక్స్ తీసుకురావడానికి? ఎవరికి రా? అమ్మాయి గారికి. అమ్మాయి గారికా? ఏం చేద్దామని? ఆమ్లెట్లు వేద్దామని. వేసిన చాలుగానే రా. ఏంటండి పనుందిరా నీతోడే, కూర్చో. వద్దులేండి వద్దులేండి, ఎందుకు వచ్చింది? ఏ వెయ్యి తీసుకెళ్ళి. వెయ్యా? హాఫ్ వద్దులే, ఫుల్ తీసుకొచ్చా. అదిగా సార్, ఆయన 10 రూపాయలు ఇచ్చి 1000 అంటారు. రే ప్రణవ్, అయ్యా చికెన్ అయిపోయింది. 2 ప్లేట్ చికెన్, నాకు ప్రాన్స్, వీడికి 2 ప్రాన్స్, ఫిష్, ఆడిగా ఫిష్ తీసుకొచ్చా. అంటే ఈ 1000లోనేనండి? 1000లోనే 7 పొద్దు ఉంచుకొచ్చలరా. మిగిలిపోతే చిల్లర ఉంచుకోమంటున్నారా? అవునరా, అర్థం కాలేదా? వెళ్ళు.